నేను బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మానాల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ 2 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీ ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందో, మరి వాళ్ళు మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని మానాలలో ఎక్కడైతే ఓడించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించినారు, అట్లనే బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా ముందుకు రావాలని చెప్పి నేను పిలుపునిస్తాను. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చెప్పి పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నాయకులైతే 6 గ్యారంటీల కార్డులు తీసుకొని ప్రతి ఇల్లు తిరిగి మహిళలకు 2,500 ఇస్తాం, 2,000 పెన్షన్ 4,000 పెంచుతాం, తులం బంగారం ఇస్తాం, రైతులకు 15,000 రైతు భరోసా ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ చేస్తాం, అన్ని రకాల వడ్ల బోనస్ ఇస్తామని చెప్పి నమ్మించినారు. ఇవాళ అదే నాయకులు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలప్పుడు మీ ఇంట్లోకి వస్తా ఉన్నారు. ఆ హామీలు ఇచ్చి 2 సంవత్సరాలైనా ఏ ఒక్క హామీ నెరవేర్చని ఆ నాయకులే ఇవాళ మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు మీ ఇంటికి వస్తా ఉన్నారు. దయచేసి వారు ఆ రోజు ఆ 6 గ్యారెంటీల కార్డు మీ ఇంటికి తీసుకొచ్చి హామీలు ఇచ్చిన రోజున ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళు మనల్ని ఎట్లా మోసం చేసిండ్రో, మళ్ళా ఇప్పుడు మోసం చేసి మళ్ళీ మన ఇంటికి వచ్చి మళ్ళీ సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారు. మరి వాళ్ళకి ఓట్లేద్దామా అని ఒకసారి బాల్కొండ ప్రజలు ఆలోచించాలా అని చెప్పి నేను కోరుతాను. అట్లనే ఇవాళ వాళ్ళు వస్తా ఉన్నారు, వచ్చి అధికారంలో మేమే ఉన్నాం, మా సర్పంచ్ మా పార్టీ అభ్యర్థులే సర్పంచులే గెలిస్తే నిధులు వస్తాయి, లేకపోతే రావు అన్న మాట మాట్లాడుతున్నాం. కానీ సర్పంచ్ ఎన్నికలు, సర్పంచ్ గెలిచిన అభ్యర్థి ఏ పార్టీ అయినా సరే పార్టీలతో సంబంధం ఉండదు. ఆ సర్పంచ్కు ఆ గ్రామ పంచాయతీకి ఏ పార్టీ వాడైనా సరే డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ నుంచి, డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం 14th ఫైనాన్స్ నుంచి నిధులు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీకే వస్తాయి. దానికి ఎవ్వరికి సంబంధం ఉండదు, ఎమ్మెల్యేకి సంబంధం ఉండదు, మంత్రికి సంబంధం ఉండదు, ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు. మనుషుల లెక్క ప్రకారం గ్రామ పంచాయతీకి నిధులు వస్తాయి. ఏ సర్పంచ్ ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా సరే అవి ఆపడానికి ఎవరికి అధికారం లేదు అన్న విషయం దయచేసి బాల్కొండ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం తప్పు ప్రచారం. మా పార్టీ అభ్యర్థులకి నిధులు వస్తాయన్న మాట తప్పు అన్న విషయం గమనించాలని చెప్పి నేను కోరుతాను. అట్లనే ఇంకో మాట మాట్లాడుతున్నాం, మాకు ఓటేయండి, మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపియండి, మేము ఈ గ్రామానికి ఇది చేస్తాం అది చేస్తామని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు, 2 సంవత్సరాలు అయింది కదా మీరు అధికారంలోకి వచ్చి, మరి 2 సంవత్సరాల్లో ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి చేసిండ్రు? 2 సంవత్సరాలు ఒక్క అభివృద్ధి పని కూడా చేయని మీరు రాబోయే 2-3 సంవత్సరాల్లో చేస్తామంటే ఎవరు నమ్ముతారు? ఇది ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి. ఈ ఒక్క 2 ఏళ్లే, తర్వాత మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రాబోతున్నది. మళ్ళీ 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేస్తున్నామో మళ్ళీ అభివృద్ధి మొదలు పెడతాం. 2 సంవత్సరాల్లో ఒక్క పని కూడా చేయని వీళ్ళు ఇప్పుడు మేము చేస్తాము అంటే నమ్ముదామా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. అట్లనే ఇంకో మాట మాట్లాడుతున్నాం, కుల సంఘాలలో పోతా ఉన్నాం. కుల సంఘాలలో పోయి మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపియండి, నేను సంఘభవనం కట్టిస్తా అని చెప్పి మాట ఇస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ 2 సంవత్సరాలలో మీరు ఎన్ని కుల సంఘ భవనాలకు మంజూరు చేసిండ్రు, ఎన్ని కట్టించిండ్రు, ఎన్ని పైసలు ఇచ్చిండ్రు? ప్రతి గ్రామంలో ప్రజలు ఆలోచన చేయండి, ప్రతి కులం సభ్యులు కూడా ఆలోచన చేయండి దయచేసి.
10 సంవత్సరాల కాలంలో మేము పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నేను ఉన్నప్పుడు వందల కుల సంఘాల భవనాలు కట్టించాం. అది మీ అందరికి తెలుసు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక కుల సంఘ భవనం కూడా కట్టలేదు. పైగా నేనున్నప్పుడు కట్టించిన కుల సంఘాల భవనాలకి ఈ ప్రభుత్వం బిల్లులు కూడా ఇస్తలేదు, డబ్బులు కూడా ఇస్తలేదు కట్టించిన దానికి. ఇంకా ఒకటి, నేను మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసినటువంటి కుల సంఘ భవనాలని ఎలక్షన్ల కంటే మొదలు మంజూరు చేస్తే కట్టుకోవడానికి కొద్దిగా టైం లేక పాపం వాళ్ళు కట్టుకోలేకపోతే అవన్నిటిని కూడా వీళ్ళు క్యాన్సిల్ చేసారు. నేను మంజూరు చేసిన వీటిని క్యాన్సిల్ చేసిర్రు. ఈ 2 సంవత్సరాల కాలంలో నేను 10 సార్లు అడిగిన, నేను మంజూరు చేసిన క్యాన్సిల్ చేయకుండా ప్రభుత్వం మంజూరు చేసినాయి కాబట్టి మీరు మళ్ళీ అవి క్యాన్సిల్ చేయకూడదు, ఒక క్యాన్సిల్ చేసి ఉంటే రిన్యువల్ చేయండి అని చెప్పి అడిగిన. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక కుల సంఘ భవనం కూడా రిన్యువల్ చేయలేదు. అంటే వీళ్ళు చేసింది ఏదన్నట్టు 2 సంవత్సరాల కాలంలో ఇప్పుడు చేస్తామంటే ఎట్లా నమ్ముదాము అని చెప్పి బాల్కొండ ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళకి బుద్ధి రావాలంటే, ఇప్పుడు 2 సంవత్సరాలు ఏమీ చేయలేదు, ఇంకో 2 సంవత్సరాలు ఇంకో 3 సంవత్సరాలు ఉంటారు, లాస్ట్లో 1 సంవత్సరం ఎలక్షన్ పీరియడ్. వీళ్ళు చేయాలంటే ఇంకో 2 సంవత్సరాలే ఉన్నది. ఇప్పటికైనా వీళ్ళు బుద్ధి తెచ్చుకొని ఈ రాబోయే 2 సంవత్సరాల కాలంలో మనకు పనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ఓడగొడితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తే మేము ఫైట్ చేస్తాం, ప్రభుత్వంతో ఫైట్ చేస్తాం. ఓడగొట్టకుండా మళ్ళీ వారు బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించింది అనుకోండి, మేము ఏమీ ఇవ్వకున్నా మేము ఏమీ చేయకున్నా మళ్ళా మా వాళ్ళనే గెలిపించారు అని చెప్పి మళ్ళీ ఏమీ చేయరు వాళ్ళు. ఈ 2 సంవత్సరాలు ఎట్లా టైంపాస్ చేసిరో రాబోయే 2 సంవత్సరాలు అట్లనే టైంపాస్ చేస్తారు. దయచేసి గమనించాలని చెప్పి నేను బాల్కొండ నియోజకవర్గ ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మళ్ళీ ఒకసారి మానాల గ్రామంలో దేవార్ తాండలో ఏ స్ఫూర్తి తీసుకొని అయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ఓడగొట్టినారు, అదే రీతిలో బాల్కొండ నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించి మీ గ్రామాల్లో మనని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ఓడగొట్టండి, మీకోసం కొట్లాడే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి, మీకోసం 10 సంవత్సరాల కాలంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి నేను చేతులెత్తి నమస్కారం చేసి బాల్కొండ నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నాను.